మన టాలీవుడ్ స్టార్స్ మన తెలుగు డైరెక్టర్స్‌తో సినిమాలు తీయడం కామన్. కానీ వేరే లాంగ్వేజ్ డైరెక్టర్స్‌ని నమ్ముకొని వాళ్ళు హిట్స్ ఇస్తారని వెళ్తే, వాళ్ళు కొంప కొల్లేరు చేసి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆశల్ని బూడిద పాలు చేస్తే, ఆ వచ్చే బాధ ఎలా ఉంటుందో ఊహించుకోండి. వరుస పెట్టి ఇలానే మన తెలుగు డైరెక్టర్స్ తమిళ్ స్టార్స్‌కి హిట్స్ ఇస్తే, తమిళ్ డైరెక్టర్స్ మాత్రం మన తెలుగు స్టార్స్‌కి చుక్కలు చూపించారు. కేవలం తమిళ్ డైరెక్టర్సే అనుకుంటే, హిందీ డైరెక్టర్స్ అంతకన్నా దారుణంగా తయారయ్యారు. ఇలానే మన టాలీవుడ్ స్టార్స్ ముగ్గురు బాలీవుడ్‌లో డెబ్యూ చేస్తే ఊహకందనంత బిగ్గెస్ట్ డిసాస్టర్స్ ఇచ్చారు. ఆ మూవీస్ ఏంటి? ఆ స్టార్స్ ఎవరు? ఎందుకంత పెద్ద రాడ్స్ అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏ మూవీ కాస్త బెటర్ అనిపించిందో, ఏ మూవీ మిమ్మల్ని బాగా మోసం చేసిందో కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. టాపిక్ మీకు అర్థమైంది కాబట్టి లాగ్ లేకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మై సోలేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. మన టాలీవుడ్‌లో బిగ్ స్టార్స్ అంటే ఒక ఆరుగురు పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఆరుగురిలో ముగ్గురు మోసపోయారు. అందులో మొదటగా మోసపోయింది మెగాస్టార్ రామ్ చరణ్ గారు. ఆ సినిమా టైటిల్ 'జంజీర్', తెలుగులో 'తుఫాన్'. తుఫాన్ ప్రమాదంలో వీక్‌గా ఉన్న ఇల్లులు కొట్టుకుపోయినట్టు ఈ సినిమా కూడా ఔట్ రైట్ నెగెటివ్ రివ్యూస్‌తో బోనస్‌గా సమైక్యాంధ్ర గొడవల్లో కొట్టుకుపోయింది. మొదటిగా ఈ మూవీ గురించి మాట్లాడితే మనం చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గారి లుక్స్ కోసం. అసలు ఎలా ఓకే చేశారో లుక్. ఆయన కెరియర్ లోనే బ్యాడ్ అండ్ వరస్ట్ లుక్స్ అంటే 'జంజీర్' మూవీ అనే చెప్పాలి. ఈవెన్ ఆ లుక్స్ విషయంలో కూడా బాలీవుడ్ మీడియా విపరీతంగా క్రిటిసైజ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఒకప్పటి అమితాబ్ గారి బ్లాక్ బస్టర్ 'జంజీర్' మూవీని రీమేడ్ వర్షన్. కొంచెం కూడా ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయలేకపోవడం, ఇంకా ఎక్కువ క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ గారి పక్కన ప్రియాంక గారు అక్కలా కనిపించారు అని ఇంకొక పాయింట్. ఇలా ఇంచ్ బై ఇంచ్ ప్రతి విషయంలో కూడా మూవీలో మైనస్లే ఉన్నాయి తప్ప ప్లస్ పాయింట్లే లేకుండా పోయాయి. నన్ను అడిగితే ఈ మూవీలో ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే 'ముంబై కా హీరో' సాంగ్. ఆ సాంగ్ తప్ప ఇంకా ప్లస్ అంటూ నాకైతే ఈ మూవీలో ఎక్కడా కనిపించలేదు. ఇలా రామ్ చరణ్ గారు మోసపోయిన 10 ఏళ్ల తర్వాత ఇంకొక టాలీవుడ్ స్టార్ ఇంతకన్నా దారుణంగా మోసపోయారు. ఆయనే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఆ సినిమా పేరే 'ఆదిపురుష్'. రామాయణం మన కావ్యం. దాన్ని సినిమా కింద తీస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత డెడికేషన్ తో ఉండాలి. అసలు అవేమీ లేవన్నట్టు ఎలా పడితే అలా తీసి పాడేశారు ఈ మూవీని. మళ్ళీ సినిమా రిలీజ్ కి ముందు జనాల ఎమోషన్స్ తో గేమ్స్ ఒకటి, ప్లీజ్ లీవ్ వన్ సీట్ ఫర్ హనుమాన్జీ అంట. హనుమాన్జీ కానీ ఆదిపురుష్ సినిమా చూస్తే గదతో గట్టి దెబ్బలు అని ఇంకొక మూవీ తీసేవారు. ఇంకా మూవీ చూస్తే విఎఫ్ఎక్స్ అండ్ సీజీఏ తప్ప ఇంకా ఏమీ లేదు. అంటే అది బాగుంటే పర్లేదు కానీ బాలేదు కాబట్టే వేసుకున్నారు. మళ్ళీ ఆ మిస్టేక్స్ ని కవర్ చేయడానికి బ్రైట్నెస్ తగ్గించి మొత్తానికే చీకటి చేసేశాడు. సెకండ్ హాఫ్ అయితే థియేటర్ లో ఉన్నానా లేదా చీకటి రూమ్ లో ఉన్నానా అనే విషయం కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా ప్రభాస్ గారు లుక్స్, ఫేస్ ని విఎఫ్ఎక్స్ చేసి పడేశాడు ఓం రావు. దానికి తోడు ఆ మీసాలు అస్సలు సెట్ అవ్వలేదు. పైగా మన ఇండియన్స్ అందరికీ రాముడంటే క్లీన్ షేవ్ తో మీసాలు లేకుండా ఉంటారు అని నమ్ముతూ వచ్చాం. తీరా చూస్తే ఆ షార్ప్ ముస్టాచ్ తో రాముడిని చూడటం జనాలు జీర్ణించుకోలేకపోయారు. నాకు పర్సనల్ గా మీసాలు ఉండడం ప్రాబ్లం కాదు మామ. ఆ లుక్ ప్రభాస్ గారికి అస్సలు సెట్ అవ్వలేదు. అదే పెద్ద ప్రాబ్లం. కనీసం బాహుబలిలో ఉన్న లుక్ ఉన్న జనం కొద్ది వరకు యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఇదిలా ఉంటే వచ్చిన బ్యాక్లాష్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇది రామాయణం అని మేమెక్కడ చెప్పాం. జస్ట్ రామాయణంలో ఇన్సిడెంట్స్ అండ్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయి మూవీ తీసాం అని కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఏముంది, అప్పటికి ఆదిపురుష్ని ఆ మూవీ మేకర్స్ ని వేసుకుంటూనే ఉన్నారు. ఇంకెన్నేళ్ళైనా మర్చిపోతారో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే రామాయణం కేవలం మన కథ కాదు, భారతీయులందరికీ అదొక ఎమోషన్. ఇంకా ఈ దెబ్బ నుంచి కోలుకోవడం కష్టంగా ఉంది అనుకునే లోపు ఇంకొక పెద్ద దెబ్బ పడింది. ఆ దెబ్బ 10 ఏళ్ల నాన్ స్టాప్ హిట్ స్ట్రీక్ ని డ్యామేజ్ చేసింది. దెబ్బ పడ్డది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి. ఆ దెబ్బకి కారణం వార్ 2. ఒకటైతే నిజం మామ, పైన చెప్పిన రెండు మూవీస్ తో పోలిస్తే ఈ మూవీ కొంచెం బెటర్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగానే వాడుకున్నారు. హృతిక్ గారితో పాటు ఎన్టీఆర్ గారికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఎలివేషన్స్ కూడా పడ్డాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ వెయిట్ అలా డ్రాప్ అవుతూ వచ్చింది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సీన్ కూడా పడ్డది. కానీ అప్పటికే ఆ క్యారెక్టర్ కున్న ఇంపార్టెన్స్ కూడా మొత్తం పోయింది. ఇంకా లాస్ట్ కి బ్రతికించకపోతే బాగోదేమో అన్నట్టుగా ఆ క్యారెక్టర్ ని బ్రతికించారు. ఇక్కడ ప్రాబ్లం ఆ క్యారెక్టర్ ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేయకపోవటం. ఇంకా క్యారెక్టర్ వల్ల ఫ్యూచర్ స్పై యూనివర్స్ లో చాలా అవసరం ఉంది అన్నట్టు ఒక ఎలిమెంట్ కూడా లేకపోవడం ఇంకొక మైనస్. సరే, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని పక్కన పెడితే మూవీ మీద ఎలాంటి బస్ ని జనరేట్ చేయలేకపోయారు. ట్రైలర్ తో పూర్తిగా మిస్లీడ్ చేశారు. దానికి బోనస్ గా
'కూలీ' లాంటి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్న మూవీతో పోటీకి రావడం ఇంకొక మైనస్. ఇలా ప్రతి విషయంలో కూడా మూవీకి మైనస్‌లే ఉన్నాయి. మూవీలో కూడా మైనస్‌లున్నాయి. ఇంకేముంది చెప్పండి? చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఇలా టాలీవుడ్ నుంచి ముగ్గురు టాప్ స్టార్స్ బాలీవుడ్ చేతుల్లో పడి మోసపోయారు. ఇక్కడితో మొత్తం అయిపోయింది. ఇంకా ఇప్పటికైనా కాస్త అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ ముఖ్యంగా తమిళ్ అండ్ హిందీ డైరెక్టర్స్‌ని నమ్మేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండయ్యా. వాళ్ళు ప్రీవియస్‌గా ఎన్ని మంచి మూవీస్ తీసినా మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం కంకర్ రాడ్లే మిగులుస్తున్నారు. అది సంగతి. సరే వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! లిస్ట్‌లో ఏ మూవీ కాస్త బెటర్‌గా అనిపించిందో, ఏ మూవీ మిమ్మల్ని బాగా మోసం చేసిందో కామెంట్స్‌లో మీ ఒపీనియన్‌ని చెప్పండి. మరి ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూసారంటే మిమ్మల్ని ఎంతో కొంత ఎంటర్‌టైన్ చేశాననుకుంటున్నా. మరి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని అనుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.